మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెంచుతా అని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ విహెచ్పిఎస్ తరఫున జిల్లా కమిటీ నిరసన వ్యక్తం చేయడానికి కలెక్టరేట్ ముట్టడించారు. వాళ్ళతో పాటు వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళ బాధలు ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, చెప్పండి అన్న. ఈరోజు మందకృష్ణ అన్న ఆదేశాల మేరకు మేము నిరసన తెలియజేయడం జరిగింది. అంతకుముందు ప్రభుత్వం 4,000 పింఛని ఉండే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2,000 ఎక్స్ట్రా 6,000 చేస్తా అన్నది. ఇంతవరకు చేయలేకపోయింది. తక్షణమే అది అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత ముందుగా అయినా మాకు పింఛని 2 నెలలకు నెల తప్పించి నెల ఇవ్వడం జరుగుతుంది. అదే విధం మాకు నెలకు కంటిన్యూగా ఫస్ట్ లేక 5 తారీఖు లోపల మేము ఇవ్వాలని మేము కోరుచున్నాము. మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న. మేము ఇలా మాకు పింఛన్లు రాకపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి పింఛన్లు వస్తలేవు. ఇస్తానన్న వితంతులకు వాళ్ళకు 2,000 ఇస్తానని 4,000 ఇస్తానని హామీ ఇచ్చిండు. వికలాంగులకు 4,000 ఇచ్చేది ఉంటే 6,000 ఇస్తానన్నాడు. అభిస్తులేదు. 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది. వాని జిల్లాలో, కాంగ్రెస్ జిల్లాలో అక్కడ వేసుకుంటుండు. వరంగల్ జిల్లాలో, నల్గొండ జిల్లా దిక్కు వాళ్ళ దిక్కు వేసుకుంటుండు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ నెల కాగానే పింఛన్ లేసు అన్సోటు అయినా ఈయన లేనోని కడుపు కొట్టి ఉన్నోని పెడుతుండు, ఉన్నోని కడుపు కొట్టి లేనోని పెడతలేడు. ఈయన రేవంత్ రెడ్డిది ఈ ప్రాసెస్. మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంది? నా పేరు కనకరాజ్ అన్న. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చడం లేదు. ఇంకోటి వచ్చేసి వితంతువులకు 4,000 ఇస్తాడు, 2,000 4,000 ఇస్తాడు. వికలాంగులకు 4,000 6,000 ఇస్తాడు. అవి కూడా టైంకి ఇవ్వడం లేదు. మళ్ళీ ఈ నెల వచ్చే నెల వేస్తాడు, వచ్చే నెల మళ్ళీ ఈ నెల వేస్తాడు. అవి టైంకి ఇవ్వాలని మా డిమాండ్స్ అన్న. అంతే. ఈ మందకృష్ణ మార్గం మేరకు సిపిఐ కలెక్టర్ మట్టడికి వచ్చామన్న. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే సకాలంలో పెంచుతా అన్న పెన్షన్ పెంచి సకాలంలో వాళ్లకు 1 తారీఖు నుంచి 5 తారీఖు మధ్యలో సకాలంలో చెల్లించాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.